మిత్రులా? ఎవరు? నాశనమయ్యే శరీరమా, లేక మీరు చూడలేని తెలుసుకోలేని అమరాత్మలా? పార్థ, ఇక్కడెవరు మిత్రులు కారు, శత్రువులు కారు. అందరిలోనూ ఒకే వెలుగు ప్రకాశిస్తుంది. అదే నీలోనూ జ్వలిస్తుంది. నాశనం లేని ఆత్మ. నీ గాంధీవాన్ని అందుకో అర్జున. ఈ ప్రాపంచిక బంధాలను దాటి చూడు. నీకు నీ మార్గం గోచరిస్తుంది. నాకైతే కేవలం మృత్యువే కనిపిస్తోంది వాసుదేవ కృష్ణ. అసంఖ్యాకమైన మృతదేహాలు. నా చేతులతో నా కుటుంబ సభ్యుల మరణం. ఏ కుటుంబం పార్థ? ఏ పరివారం అయితే నిన్ను నీ సోదరుల్ని భస్మం అవ్వడానికి లక్షాగృహానికి పంపించినదో ఆ పరివారమా? లేదా ఏ పరివారం అయితే మిమ్మల్ని 13 ఏళ్లు వనవాసానికి పంపిందో ఆ పరివారమా? లేదా ఈ యుద్ధాన్ని ఆపడానికి దుర్యోధనుణ్ణి 5 గ్రామాలు ఇవ్వమని ఒప్పించలేని ఆ పరివారమా? లేదా పాచికలాటలో మునిగి తేలుతూ ఆ నిండు సభలో ఒక స్త్రీ వస్త్రాపహరణాన్ని ఆపని పరివారమా? అప్పుడు మీ పితామహులు, గురువులు ఏమయ్యారు పార్థ? వారి కర్తవ్యాలు వారు కట్టుబడి ఉండి ఉండవచ్చు కేశవా. సరిగ్గా అలాగే నీవు కూడా నీ కర్తవ్యానికి కట్టుబడి ఉండు. ఈ నిగూఢమైన మాటలు నాకు ఏమాత్రం అర్థం కానివి కేశవా. ఈ యుద్ధంలో నా కుటుంబము, బంధువులు తప్ప ఇంకేమీ నేను చూడలేకపోతున్నాను పరమాత్మ. మీరు చెబుతున్నది పరమ సత్యమని నాకు తెలుస్తోంది, కానీ సత్యాన్ని చూడదలుచుకున్నావా అర్జున? అయితే చూడు.